మంగళమణిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీసం నమామి శిరస యదుశైల దీపం అన్నారు పెద్దలు. నిజంగా ఇది అనిర్వచనీయం, అద్భుతం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకే చోట 108 మంది దివ్య తిరుపతులు కొలువైన నవవైకుంఠం ఇది. ఒకేసారి 108 మంది దివ్యదేశ మూర్తులకు జరుగుతున్న కళ్యాణ వైభోగం. ఏమి భాగ్యం మనది! దీనికి కారణం ఏంటో తెలుసా? శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్న సంకల్పమే. కొబ్బరికాయనే ఇస్తారు. అది చాలా పెద్ద సన్మానంలాగా అన్నమాట. అదే పెద్ద సన్మానం అని భావిస్తారు. ఎందుకంటే దాని పేరే శ్రీఫలం అని. ఆ శ్రీఫలములతోటి ఇరువురు కూడా పరస్పరము ఒకరి వైపు ఒకరు వాటిని పంపిస్తూ, నా వల్ల నీకు సంపదలు పెరగాలి, నీ వల్ల నాకు సంపదలు కలగాలి, ఇరువురు కలిసి సమాజాన్ని సంపన్నంగా తీర్చిదిద్దాలి. లక్ష్యం అది కదా. వివాహం అనేది కేవలం కామశాంతికి కాదు, సమాజానికి ధర్మాన్ని, ధర్మం అనే సంపదని ఇవ్వడానికి అనేది వాళ్ళు చూపిస్తూ, గోదాదేవి తనకి స్వప్నం వస్తే అందులో శ్రీకృష్ణుణ్ణి తాను పరిణయమాడినట్టు, వాళ్ళ నాన్నగారు దానికి తగిన వ్యవస్థ చేసినట్లు అవన్నీ దర్శించింది. దాన్ని ఒక 10 పాటల్లో వారణమాయిరం అని అంటారు. ఇది కళ్యాణం పూర్తయిన తరువాత ఇది పాడితే, ఇది ఈ రకమైనటువంటి పద్ధతిలో ఆడితే, ఆ కొబ్బరికాయలని మనం స్వీకరిస్తే ఎవరెవరికి అవసరమో వాళ్ళు అన్నమాట మంచి సంతానవంతులు అవుతారు. సంతానవంతులు అవ్వారంటే ముందర పెళ్ళి కావాలి కదా. అంచేత